ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేస్తారు ప్రత్యక్షంగా అదే చెప్తున్నా మేడం. ధర్మేంద్ర ప్రధాన్ గారు లంచాలు తీసుకొని పేపర్ లీక్ చేశాడా? మీ ఆరోపణ అయితే చెప్పండి, ప్రజలకు చెప్పండి. ఎస్ ఫైన్, నో ప్రాబ్లం. ధర్మేంద్ర ప్రధాన్ గారు లంచాలు తీసుకొని పేపర్ లీక్ చేశాడు, లంచాల కోసమే పేపర్ లీక్ చేశాడు, ఫైన్. అది చెప్తే మీరు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. జరిగిన సంఘటన మీద బాధ్యత తీసుకున్నాడు, ఎంక్వైరీ చేసినారు, రీ ఎగ్జామ్ కండక్ట్ చేసినారు. అయితే దీని ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను చాలా టీవీలు విన్నా వాళ్ళు మాట్లాడుతుంటే, జామియా మిలియా కాలేజ్ చాలా మాట్లాడతాడు ఆయన. ఆయన మాట్లాడడానికి కనీసం నెక్స్ట్ శ్రీనివాస్ గారు మీరే మాట్లాడేది. ఖచ్చితంగా మీకు కూడా సమాన టైం వస్తుంది. యు హావ్ ఎ రైట్ టు వాయిస్. ఆయన మొదటే చెప్పాడు కదా మేడం, ఆయన చదువుకోలేదని. ఆయన ఎందుకు డిబేట్ పిలిచారు చెప్పండి? ఆయన మొదటే చెప్పినాడు నేను చదువుకోలేదు, నాకు అంత తెలియదు అని అన్నాడు. అలా అనకూడదు. మనం శ్రీనివాస్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, మనం ఎలా చూడాలంటే ఆయన మాటల్లో మీకు నచ్చని ఏదన్నా ఉంటే మీరు ఖచ్చితంగా ఖండించవచ్చు. నాకు ఇది నచ్చలేదు, మీరు ఇది చెప్పండి అని. మీరు చదువుకోలేదు, చదువుకున్నారు, ఈ మాట్లాడొద్దండి. మేడం కొంచెం నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన, సిట్టింగ్ అంటే ఉస్మానియా సిటీ ఆన్లైన్ లో చేయలే, నేను ఉస్మానియా సిటీలో చదువుకొని పిహెచ్డి చేసిన. చదువుకోలేదన్నారు కదా శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన విషయం ఏంటంటే ఆయన చదువుకున్నారా చదువుకోలేదా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మనం తీసుకున్న టాపిక్ దానికి సంబంధించి ఇప్పుడు మీదొక ఒపీనియన్ ఉంటుంది, గురునాథన్ గారిది ఒక ఒపీనియన్ ఉంటుంది, ప్రకాష్ రెడ్డి గారికి ఒక ఒపీనియన్ ఉంటుంది. మన టాపిక్ డీవియేట్ అయిపోతుంది. శ్రీనివాస్ గారు, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ పాయింట్స్ చెప్పండి. వారు మాట్లాడింది ఏమైనా ఖండించాలనుకుంటే ఖండించవచ్చు, బట్ వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. ఒక్క నిమిషం ఆగండి మేడం. నేను 1980 నుంచి ఈ దేశంలో అతిపెద్ద విద్యార్థి సంస్థ అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క ఆర్గనైజేషన్ లో పనిచేసిన. అది ఒకటే కాదు, ఆ ఆర్గనైజేషన్ లో నేను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన. ఇప్పుడు మా నడ్డా గారు సెక్రటరీగా ఉన్నప్పుడు, ధర్మేంద్ర ప్రధాన్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను పనిచేసిన. ఒక విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన నేను మేడం. నేను అర్థం కాలేదని చెప్తే నేను చదువుకోలేదని మాట్లాడితే ఎట్లా? చదువుకోలేని ప్రధానమంత్రి ఏంటంటే ఈ భాష ఏంది? అది నేను యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన, స్టూడెంట్ ఆర్గనైజేషన్ 25లో జాతీయ కార్యవర్గంలో నేను ఒక విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన. ఏం మాట్లాడుతున్నారు? జంతర్ మంతర్ దెబ్బ చేసిన వాళ్ళంటే నేనున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలియకపోతే తెలుసుకోండి. విద్యార్థి ప్రకాష్ రెడ్డి గారు వదిలేండి, మన టాపిక్ డిబేట్ అయిపోతుంది. ప్రకాష్ రెడ్డి గారు వదిలేయండి, ఆ విషయం వదిలేయండి, మనం టాపిక్ ని కంటిన్యూ చేద్దాం. అందుకోసం మాటలు అంటే మనం స్థాయి తగ్గించుకొని, మనం చదువుకున్న వాళ్ళము స్థాయి తగ్గించుకొని మాట్లాడితే ఇట్లాగే ఉంటుంది. 152కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మేడం. వారు ఇప్పుడు ఈ డిబేట్ లోనే ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్ లీక్ అయిందో ఆ 152 ఎగ్జామ్స్ యొక్క లిస్ట్ ఇప్పుడు ఇవ్వాలి మేడం. ఇస్తేనే నైతికంగా. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు విన్నారు కదా. ప్రకాష్ రెడ్డి గారు ఏమడుగుతున్నారంటే, మీరు ఇందాక చెప్పారు కదా 156 152 పేపర్లు లీక్ అయ్యాయి అని. ఆ పేపర్లు ఏంటో లిస్ట్ ఇమ్మని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనికైతే చెప్పండి మీరు. 152 ఒక నీట్ ఎగ్జామే కాదు మేడం, ఎన్టీఏ నిర్వహించినటువంటి గత 12 సంవత్సరాల్లో ఎన్టీఏ ఆవిర్భవించినటువంటి దగ్గర నుంచి ఈ రోజు వరకు 152 పేపర్స్ అనేవి లీక్ అయ్యేవి. అది ఒక రూపంలోనా ఇంకో రూపంలోనా, అది సియూటి అవనియండి, IBPS అవనియనండి, RRB అవనియండి, లేకపోతే కొన్ని స్టేట్స్ లోని స్టేట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్ స్టేట్ లో జరిగినటువంటి దాని గురించి నేను చెప్పాను. ఒకటి. రెండో పాయింట్ ఎగ్జామ్స్ 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత చచ్చిపోతారు అంటే అది స్టేట్ లోపం వల్ల కాదండి. పిల్లలు డిసప్పాయింట్ అవ్వడం వల్ల చనిపోతారు. ఇక్కడ నీట్ ఎగ్జామ్ లీక్ అనేది ఇట్ ఈస్ అ స్టేట్ ఫెయిల్యూర్. యూ షుడ్ నాట్ కంపేర్ స్టేట్ ఫెయిల్యూర్ ని ఒక ఇండివిజువల్ ఫెయిల్యూర్ కోసం మీరు ఎప్పుడు కంపేర్ చేయొద్దు. ఆయన చాలా తెలివిగా ఆ యొక్క ABVP భాషను ఉపయోగించి చాలా తెలివిగా దాన్ని తిప్పుదామని ట్రై చేశారు. అది సో అది రెండో పాయింట్. మూడో పాయింట్, ఆయన చదువుకోలేదన్న మాటని ఆయనే అన్నాడు, నేను అనలేదు. నేను చదువుకోలేదని నేను అనలేదు, ఆయన అన్నాడు ఆయన చదువుకోలేదని. అందుకోసం నేను అన్నాను. ఆయనకి ఆ మాత్రం కోపం వచ్చిందంటే ఆయన తప్పు, అది నా తప్పు కాదు. మూడో పాయింట్. నాలుగో పాయింట్, ఎవరైనా రాజీనామా చేస్తే మంచి జరిగిపోద్దా?
ఏంటి ఏంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇండివిజువల్ గా కరప్షన్ కి అయితే అప్పుడు రాజీనామా చేస్తారని అన్నారు. ఒక పొజిషన్ లో మీరు కూర్చున్నప్పుడు ఆ పొజిషన్ లో ఏ తప్పు జరిగినా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ప్రకారం మీరే బాధ్యతలు. మంచి జరిగితే ఏ విధంగా అయితే మీరే బాధ్యత. ఇందాక మీరు అన్నా చూసారా కదా, ఎన్ఈపి తీసుకొచ్చాం, ఎన్ఈపి 2010 తీసుకొచ్చాం, ఎలాగైతే మీరు ఇలా ఏంటి గుండులు కొట్టుకొని చెప్తున్నారో అంతే బాధ్యత మీరు ఫెయిల్ అయినప్పుడు కూడా తీసుకోవాలి. ఇందాక మీరు డిమానిటైజేషన్ గురించి చెప్పారు కదా, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ రాకేష్ రెడ్డి గారు, మీరు మొదట బీజేపీ వ్యక్తి డిమానిటైజేషన్ అట్టర్ ఫెయిల్యూర్ అని ఒప్పుకున్నారు. ఓకే అండి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. అయితే మీరు ఒక విషయం గమనించండి, మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి గారి సమక్షంలో ఏ తప్పు జరిగినా మంత్రి గారే దానికి బాధ్యత. మీరు ఎక్కువ మాట అన్నారు, మంత్రి గారు అయిపోతే దానికి బాధ్యత ప్రధానమంత్రి కూడా చెయ్యండి రాజీనామా. చేతగానో ప్రధానమంత్రి కూడా రాజీనామా చెయ్యాలి. సబ్జెక్ట్ మేము ఏంటి ఆ విషయాన్ని కూడా మేము అడుగుతున్నాం.